SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. దిక్కుమాలిన బతుకైపోయిందిరా. అందరికీ లోకు అయిపోయాను. ఆయనే బతుకుంటే వీడిలా తయారయ్యేవాడా? ఎంతమందితో మాటలు పడాల్సి వచ్చింది. షారూక్ ఖాన్ ప్రోగ్రామ్ అదరగొట్టేశాం. బ్రహ్మాండమైన ఆకలి దంచేస్తుంది కదా. అమ్మా అన్నం పెట్టవే. ఒరేయ్ షారూక్, అన్నం చల్లగా ఉంది, అమ్మేమో వేడిగా ఉంది. ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నిన్నెవరైనా ఏదైనా అన్నారా? నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టెళ్లారు. ఆ గడ్డి తిన్నావా? అసహ్యంగా ఉంటుంది. అయినా నేనేం చేశానే? ఇంకా ఏం చేయాలరా? మన ఇంటి వానరు జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట. ఇంతకు ముందే 5 నెలలు అది బాకీ. తెలుసుగా నీకు? ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. నలుగురు అవమానం చేశా. అబ్బా, నీకెవరో రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా. నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు, 400 మంది. పైగా వాడిని తిట్టింది నేను కాదు, ఈ షారుఖ్ గాడు. ఒరేయ్, ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంది తగ్గితొస్తాను. వద్దా, వాటికి పురుగులే చావటం లేదు, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. అసలు నిన్ను కాదురా, ఈ బొమ్మను పట్టుకుని ముక్కలు చేసుకుంటే తగలబెట్టగా నీ తెగ కుదరదు. ఏంటమ్మా, నిజంగానే మంటలో వేస్తావా ఏంటి? అదిగో ఎవరో గంట కొడుతున్నారు, వదిలిపెట్టవే. ఒరేయ్ షారుఖ్, సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు అయిపోయాడు కదా. అబ్బా వస్తున్నా. ఏంటి రాంబాబు, ఎంతసేపు కొట్టాలి గంట? కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నా, నా తాడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఒరేయ్ షారుఖ్, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే. కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నా? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్, అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్లకా అని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే. పసుపు కేజీ అంతెందుకు? మొక్కానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకి రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు, రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా. చిచ్చి, నీ షాపుకి రావడం నా బుద్ధి తక్కువ. వెదవసంత. ఆంటీ ఆంటీ ఆంటీ. ఒరేయ్ షారుఖ్, అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. లక్ష్మి రా. అవును, నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చావంట, నన్నెందుకు పిలవలేదు? వాళ్ళు నన్నే పిలవలేదు, నేనే వెళ్ళి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలిపడిచ్చారు. కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది. మా షారుఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా? సర్లే, నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలీదు. త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి, ఆలస్యం అయితే మా నాన్న తిడతాడు. ఆయన ఎంత పోలీసుడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా? ఎప్పుడో నాకు దొరక్కపోతాడా? అప్పుడు చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా? ఏంటి, నేనుండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా? ఎంత ధైర్యం ఉండాలి! నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి. నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాళ్ళలా చెడగొడతాను. సిగ్గు లేకపోతే సరి, ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుని పెళ్లి చేసుకుంటారని అడగచ్చుగా. సారీ, మేం మగ పెళ్లి వాళ్ళం. ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి. అది జన్మకు జరగదు. నేను వేరే వాడికి పెళ్ళాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది రాంబాబు. డోంట్ వర్రీ లక్ష్మి, ఆ పంచభూతాల సాక్షిగా, నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు. నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి. కర్మ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరే నూకరాజు, ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని? సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చేలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా, ఇదిగో ఆల్బం, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి
రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాను. ఎందుకోసం మీ డాక్టర్ కెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, నాది వీపీ ఫ్రెంచ్ లెవెల్. షాటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ డెత్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైతే నీకేనా అన్నా? ఏ సర్కిల్ నువ్వేంటి ఇంత లేట్ అయ్యో? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఇంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు అవునా? అయ్యా ఆ రాంబాబు ఎవరు? ఎవడో కొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు. నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దిగుద్ది. ప్రేమ దోమ అన్నా ఉంటది. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. చిన్న డౌట్ ఏంటి? ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాను. మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టు వాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్, టేక్ యువర్ సీట్. కంగ్రాచులేషన్. వెల్కమ్ సార్. డ్యూటీలో జాయిన్ అవగానే నువ్వేంటో ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్. ఎవరిదైతే ఏంటి, ముందు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. ఇంతకీ ఆ ఫైల్ ఏంటి? గంగారం ఫైల్ సార్. వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక? లేదు సార్, నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది. గంగారం ఎవరు, వాడి వెనక ఎవరున్నారు, వాడి క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు. అవునవును, అది కరెక్టే. హలో సార్. అలాగే సార్, ఎగ్జాక్ట్లీ 5 కల్లా అక్కడ ఉంటాను సార్. వాట్ సార్? ఏమైంది సార్? ఏం లేదు మహేష్, ఇవాళ సాయంత్రం 5ంటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది. తనతో నేను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పాను. ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ 5 o'clock హోమ్ మినిస్టర్ గారితో 5 గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. డోంట్ వరీ సార్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ అమ్మాయిని నేను రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మాయిని నువ్వెలా గుర్తుపట్టగలవు? నో ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హర్. వచ్చి 10 నిమిషాలైంది, మా ఫాదర్ రాలేదేంటి? కొంప తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారేమో. చాలే ఊరుకో, ఆయనకేదో అర్జెంట్ పనుండి ఉంటుంది, లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు. సర్లే, మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం. పద పద. జేబులో పెట్టుకుని మీరెక్కడ పెట్టుకుని నడుపుతున్నారు? బ్యాగ్ లోనా? రాంగ్ సైడ్ లో వచ్చి నా కారు గుద్దింది కాక ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ముందు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు చూపించండి లైసెన్స్. యూ రాస్కల్, మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా? నేను ఎవరినో తెలుసా? తెలుస్తూనే ఉంది, ఒళ్ళు బలిసిన ఒంగోలు గిత్తవని. అంత లేదు, దించు. చెప్తా, మా డాడీతో చెప్పి నీ సంగతి చూస్తా. ఏంటి నువ్వు మీ డాడీ చేసేది? అప్పడాలు. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే నీ సంగతి అటో ఇటో తేల్చేవాడిని. లైసెన్స్ చూపించాలంట, లైసెన్స్. ఒంగోలు గిత్తల మొహం ఇది. డాడీ, డాడీ. హాయ్ సౌమ్య. డాడీ, మై స్వీట్ బేబీ. ప్రయాణం బాగా జరిగిందమ్మా? యా. హాయ్ అంకుల్. హాయ్ దాదా. అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తానని రాలేదు? సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను. అదేంటి, మహేష్ ని పంపించానే? మహేష్ ఎవరు? అతను సిఐడి ఆఫీసర్, నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను. సిఐడి ఆఫీసర్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా రాలేదు. అంకుల్, వచ్చేదారిలో ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఎవరా ఈడియట్? నా గురించి చెప్పలేదా? చెప్పింది అంకుల్. ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు. నన్ను అప్పడాలు చేసుకోమంటాడా? అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా?
చూస్తే గుర్తుపట్టగలను డాడీ. హలో నేను చెప్పు మహేష్. మీ అమ్మాయి ఇంకా వెతుకుతూనే ఉన్నావా? మా అమ్మాయి ఇంటికి వచ్చి అరగంట అయింది. నాకు ప్రమోషన్ వచ్చి గంట అయింది. థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎక్కడ సార్? ఏలూరు వేశారు. ఉంటాను సార్. ఓకే సార్ ఓకే. డాడీ ఏలూరు అంటున్నావేంటి? ఓ నీకు చెప్పలేదు కదూ, నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నిజంగా? ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. 1 minute. ఏ రాధా, నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్య ఉంది. మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. డాడీ నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను. అందిందో లేదో ఉత్తరం రాశాడా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా, కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా. ఏదైనా కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense you are talking? What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this. Take this. Come on, see this. See this. Read this. Read this. ఉండవా ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా? కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టు సార్. సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్. No time. మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా 20 రోజుల్లో డబ్బు వస్తుందని చల్లండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డబ్బు వస్తే బిల్డింగ్ ఫోన్ కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో నో నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను. రేపు మాపు పెద్ద కారు కొనాల్సిన పట్ట కారు కొనటానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో నో నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా? నిజం సార్, ఇప్పుడే ఇతర ఫారినర్స్ వచ్చి చెప్పెళ్ళారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు, మావాను పిల్లలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ షారుఖ్, లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా? లక్ష్మి ఇలా రా. ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రే షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్ కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు, బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ. శ్రీమతి, ఐ లైక్ యు సో మచ్. శ్రీపతి, ఐ లవ్ యు సో మచ్. అవ్వా, మీకేం పోయే కాలం వచ్చిందే? ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ
కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఓసారి రాంబాబునే చేసుకుంటా అన్నావంటే కాళ్ళు ఎరగొడతాను. ఓవే ఇక్కడి నుంచి. వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా, ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హూ ఇస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతను ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు. ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కకో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడు వస్తా. ఓకే సార్. పట్టుకోండి. తీరా స్టాప్ ఇట్. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. దగ్గరకు వస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్, ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్, మన కోర్టు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా మరి అత్తోని నాకు కిరాయిస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సెట్ గారు? అయితే కిరాయిస్తాయి. ఇప్పటికిప్పుడు కిరాయి తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో, ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే, నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై. టోటల్ గా బంగ్లా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారు అట్ట అరుస్తారు? అసలే మీ గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీకై, నీకు 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను? ఒక పని చేస్తాయి. చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి. అలాగే. నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేటు గారు, మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతనైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అని తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బ్యాన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు. కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి. కొన్ని పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తా. అరే బాబా, నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయి. ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా నమస్తే సేఠ్జీ. మీరలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు. నేను వచ్చింది నీ బొమ్మలాట చూడడానికి. నెయ్యి ఇస్తే అర్జెంట్ గా కిరాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చెయ్యి.
ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరు వదిలిపెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరెగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజీనై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు, 5 సంవత్సరాల అద్దెని మోహన్ కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా? 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే 5,000 రూపాయల కట్టా పోయినాయి. కొట్టి మీరు కట్టా పోలే. నీలాంటి లుచ్చాగాని నేను లచ్చా మందిని చూసిన. చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నాటకాలు ఆడతాయి. నాటకాలు 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడబెట్టి బయటికి గెలుతాయి. పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే जनार्दन सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन कितनी सही, बम्मा तो देख लेंगे देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు బొమ్మండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్. ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి? దీనికి ఇన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో. మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ బొమ్మ ఎంత బాగుంది. ఇదేంటి కళ్ళు మూసేసుకుంది?